బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఈడుపుగల్లు వద్ద దెబ్బతిన్న వరి బొప్పాయి పంటను పరిశీలించి వస్తున్న వైసీపీ చీఫ్ జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం అటు గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీటిలో ఒకటి ఎస్కాట్ వాహనం కాక మరొకటి వైసీపీకి చెందిన వాహనం. ఈ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే పలు ఆంక్షల మధ్య జగన్ పర్యటనకు సంబంధించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు. ఎలా జరిగింది అనుకోవచ్చు ప్రమాదం? ఉదయం 9:45 మొదలైనటువంటి జగన్ ఈ పర్యటన దాదాపు 1:45 అవుతుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం పామర్రు దాటి గూడూరు వైపు ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తుంది. అడుగడుగునా అక్కడ ప్రజలు ఆపి ఆయనకి స్వాగతం పలికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెనమలూరు నియోజకవర్గం గండిగుంట వద్ద జాతీయ రహదారి వద్ద కాన్వాయ్ మూవ్మెంట్ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా కార్యకర్తలు రోడ్డు మీదకి రావడంతో పోలీసుల్ని దాటుకుని ముందుకు రావడం, జగన్ కి కరచాలనం ఇవ్వాలని ముందుకు రావడంతో కాన్వాయ్లోని 2 వాహనాలు గుద్దుకున్నాయి. పెద్ద డ్యామేజ్ జరగలేదు కానీ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. చాలాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో జగన్ కూడా చాలాసేపు ట్రాఫిక్ లోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే కాన్వాయ్ ముందుకు కదులుతుంది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ప్రస్తుతం గూడూరు సమీపంలో గూడూరు జగన్ కాన్వాయ్ అయితే చేరుకుంది. మరికొద్ది సేపట్లోనే రామరాజుపాలెం చేరుకుని ఇక్కడ పంట పొలాలను పరిశీలించిన తర్వాత రైతులతో కూడా మాట్లాడబోతూ ఉన్నారు. వాస్తవానికి ఆ ప్రమాదానికి సంబంధించి కొంత ప్రచారం కూడా జరిగింది. భారీ ప్రమాదం జరిగింది, కాన్వాయ్ గుద్దుకుందని. అయితే ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేదు, జస్ట్ చిన్న డ్యామేజ్ మాత్రమే జరిగిందని వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఆ కాన్వాయ్ సంబంధించినటువంటి కాన్వాయ్ లోనే ఆ వెహికల్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం జగన్ సంబంధించిన విషయంలో పూర్తిగా వైసీపీ నేతలు కొడాలి నాని, పేరు నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ కూడా గూడూరుకి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో జగన్ కాన్వాయ్ లో వాళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు. ఇక్కడ పంటలు పరిశీలించే ప్రాంతానికి కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ రాబోతూ ఉన్నారు. కృష్ణా జిల్లా సంబంధించిన నేత అయినప్పటికీ చాలా కాలంగా వంశీ గాని కొడాలి నాని కానీ కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో చాలా రోజుల తర్వాత జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతానికైతే గండిగూడ జరిగిన ప్రమాదం పెద్ద ప్రమాదం కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగలేదనేది వైసీపీ వర్గాలు చెప్తున్న మాట. రైట్, థ్యాంక్ యూ రాజేష్.